గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఒక అసమర్థుని కథ ఇది. అంటే భార్య చాటు నేను బ్రతకలేను, భార్య సంపాదిస్తుంది, నేను ఆవిడ సంపాదనతో బ్రతకాల్సి వస్తుంది అని ఆయన ఆవేదన. అందుకని ఇద్దరు పిల్లలకి బిర్యానీలో విషం పెట్టి వాళ్ళని చంపేసి డోర్ వేసి అక్కడి నుంచి పారిపోయాడు. సూసైడ్ చేసుకుంటానని చెప్పి వెళ్ళిపోయాడు. కానీ బయట ఇంకెక్కడో దొరికారు. అంటే భార్య సంపాదనతో బ్రతకలేము అని ఎందుకు అనుకుంటున్నారు? భార్యకి ఎంత ఇష్టం ఉంటే మాత్రం ఆవిడ పక్క దేశానికి వెళ్ళి సంపాదించి తీసుకొచ్చి పెడుతుంది. మరి ఇలాంటి సిచ్యువేషన్ని అసలు మనం ఎలా చూడాలి? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు రజనీ రమ గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. హలో మ్యామ్. హలో. అంటే భార్య సంపాదించడం తప్ప? ఒకవేళ నువ్వు సంపాదించలేకపోతే భార్య మీద ఆధారపడితే తప్పేంటి? దానికి ఇద్దరు పిల్లల్ని చంపేయాలా? వాళ్ళకి అసలు లోకం కూడా తెలియదు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆవిడ అంత ఏడుస్తుంది. ఎవరు తీసుకురాగలరు వెనక్కి వాళ్ళని? అవును, ఇలాంటి మగవాళ్ళు చాలామంది ఉన్నారు. ఏంటంటే వాళ్ళ ఏం పని కష్టపడి చేయలేరు. కరెక్ట్. చేసినా అక్కడ వాళ్ళ మనస్తత్వం ఇమడలేరు. ఒక జాబ్ కాదు, ఎన్ని జాబుల దగ్గరైనా సరే వాళ్ళ పరిస్థితి అంతే. ఓకే. ఈ జాబ్ కాదు ఆ జాబ్ కాదు ఇంకొక జాబు చేంజ్ అయినా కూడా అక్కడ ఇమడలేరు. ఎందుకంటే వాళ్ళ మనస్తత్వం అటువంటిది. వాళ్ళేదో అన్నారు, వీళ్ళేదో అన్నారు, వాళ్ళు ఇలా చూశారు, వీళ్ళు ఇలా చూశారు, నేను ఎంత బాగా వర్క్ చేసినా కూడా వాళ్ళకి నచ్చటం లేదు, లేదంటే వాళ్ళు వర్క్ ప్రెషర్ పెడుతున్నారు, లేకపోతే ఇంకొక కొలీగ్ ఎవరో నన్ను ఏంటంటే హేళన చేసి మాట్లాడారు, ఏదో ఒక విధంగా అన్నమాట. ఇలాంటి వాటికి గురి అవ్వడము. దీనివల్ల ఏంటంటే ఎక్కడ వాళ్ళు ఇమ్మడలేరు. కొంతమంది బాగానే చదువుకుంటారు కూడా, ఎంతో కొంత చదువుతారు, ఇంకా బాగా చదివిన వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళు ఏ జాబ్లోనూ ఇమ్మడలేరు. దానివల్ల ఏంటంటే నెల 2 నెలల్లో 10 రోజులు అట్లా చేసి ఆ ఉద్యోగం వదిలేసి ఇంట్లో కూర్చుంటారు. అడిగితే ఏమంటారంటే నేను వాడి దగ్గర నేను ఉద్యోగం చేయలేను, నేను ఇంకొక బెటర్ జాబ్ చూసుకుని అప్పుడు వెళ్తాను అంటారు. మళ్ళీ దొరకాలంటే కొంత టైం పడుతుంది. ఈ లోపల చాలామంది భార్యలు ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు అయి ఉండొచ్చు, లేదంటే అవసరార్థంగా బయటకు వెళ్ళి జాబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉండుండొచ్చు. అదేంటంటే తప్పదు కదా, కుటుంబం కోసం పిల్లలు ఉన్నారు, పిల్లల కోసం వెళ్ళాలి, తప్పదు. వెళ్ళినప్పుడు వీళ్ళు ఏంటంటే కొద్ది రోజులు ఇంట్లో బాగానే ఉంటారు, నేను చూసుకుంటానులే పిల్లలని భార్యకి ఎంతో సపోర్ట్ ఇచ్చినట్టుగా పంపిస్తారు. ఇది మనకు ఒక మూవీ కూడా చూసాం, రాజేంద్ర ప్రసాద్ ఆమని కాదు ఏదో ఉంది, మిస్టర్ పెళ్ళంగ ఏదో మొత్తానికి ఒక సినిమా ఉంది. అతను ఇంట్లో ఉంటే ఆవిడ జాబ్ చేసుకొస్తూ ఉంటుంది, ఇంకా కుళ్ళుకుంటూ ఉంటాడు అనమాట. ఆ కోపం పిల్లల మీద చూపిస్తూ ఉంటాడు. ఆవిడ వంట చేసి పెట్టి వెళ్ళినా సరే దాన్ని ప్లేట్లో పెట్టి మంచిగా కలిపి పిల్లలకి పెట్టలేకపోతాడు. పిల్లలకి ఎలా కావాలో అలా తల్లి చక్కగా పెడుతుంది, రోజు చూస్తూనే ఉంటారు. కానీ ఆ గ్రిప్పు, ఆ తెలివితేటలు, ఆ ఇది వాళ్ళకి రాదు. ఎలాగోలా పెట్టాలని చూస్తారు, వాళ్ళు తినరు, అక్కడ పడేసి పోతారు, లేదా బయట నుంచి తీసుకొచ్చి పెడతారు. అలా చేస్తాడు రాజేంద్ర ప్రసాద్ ఆ మూవీలో. అంటే ఏంటంటే పిల్లలు మగవాళ్ళ చేతిలో, డబ్బు ఆడవాళ్ళ చేతిలో పెట్టకూడదు అని పాత కాలంలో ఒక సామెత ఉండేది. ఏంటంటే ఆ రోజుల ప్రకారం పిల్లలని ఆడవాళ్లే మంచిగా పెంచగలుగుతారు, డబ్బు విషయాలు వాళ్ళంతా హ్యాండిల్ చేయలేరు అని ఆ రోజుల ప్రకారం. ఇప్పుడు అట్లా ఏం లేదు, మగవాళ్ళు అన్ని పనులు చేస్తున్నారు, ఆడవాళ్ళు కూడా డబ్బు పొదుపు చేయడము, చక్కగా బయటకు వెళ్ళి జాబులు చేయడం అన్ని సమర్థవంతంగా జరుగుతున్నప్పుడు నువ్వు అన్నట్టు అందరూ తప్పేముంది? నువ్వు కొద్ది రోజులు ఇంట్లో ఉన్నావు, మళ్ళీ ఇంకొక జాబ్ చూసుకుని వెళ్ళు. ఈ కొద్ది రోజులు నువ్వు డిపెండ్ అవ్వటం తప్పలేదు. కానీ అతను చాలా రోజుల నుంచి జాబ్ చేయకుండా ఇంట్లో ఉన్నాడు, వేరే జాబ్ చూసుకోలేకపోతున్నాడు. ఈ అమ్మాయి 7 ఏళ్ళు 8 ఏళ్ళు బెహ్రాన్లో ఉండి మళ్ళీ వచ్చింది, పిల్లల్ని కాస్త చూసుకుంది, మళ్ళీ వెళ్ళింది. ఏదో వేరే దేశం వెళ్తే కాస్త అంత డబ్బులు బాగా వస్తాయి కదా అన్న ఆశ, 2 పిల్లలు ఉన్నారు, కానీ మళ్ళీ వెళ్ళింది. వెళ్ళిన 3 నెలలకే బర్త్డే కదా భర్తదని చెప్పి ఒక 500 రూపాయలు పంపించింది. నువ్వు సెలబ్రేట్ చేసుకో పిల్లలతో పాటు, పిల్లలకు కూడా ఏమన్నా ఐస్ క్రీమో ఏదో తినిపించు అని పాపం చెప్పింది. చెప్పినప్పుడు సరే అని చెప్పి ఏం చేశాడు, కోపం అనమాట. నాకు ఉద్యోగం లేదు కదా, తనేమో అక్కడెక్కడో జాబ్ చేస్తుంది, అసలు ఎవరితోనైనా అక్రమ సంబంధం పెట్టుకుందా, లేకపోతే డబ్బు సంపాదిస్తున్నాను కదా అని చెప్పి గర్విష్టి అయ్యిందా, లేదంటే నేను చూసుకుంటున్నాను కదా అని చెప్పి పిల్లల్ని ఇక్కడ వదిలేసి తను సాఫీగా ఉద్యోగం చేసుకుంటుంది, ఇలాంటి అభిప్రాయాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు ఈ అబ్బాయి.
అలాంటప్పుడు నువ్వు కూడా ఏదైనా పిల్లలు స్కూల్కి వెళ్ళే వయసే కదా, నువ్వు కూడా ఏదైనా జాబ్ చూసుకో, ఏదో చిన్న జాబ్ చూసుకో. చక్కగా ఒక 5-6 వేలు జీతం వచ్చే జాబ్ అయినా నువ్వు చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే అతనికి మేలీగో కూడా అడ్డం వస్తుంది. కరెక్ట్. నేను ఇంట్లో కూర్చొని పిల్లల్ని చూసుకోవడం, ఈవిడేమో చలాయిస్తుంది. అంటే ఆవిడ తప్పనిసరి పరిస్థితుల్లో చెయ్యాలి కాబట్టి తనకున్న తెలివితేటలతో డబ్బు ఏదో సంపాదిస్తుంది ఆ పని ఈ పని చేసి. మరి నీకున్న తెలివితేటలతో నీకున్న తెలివితేటలతో మాత్రమే, నువ్వేమో హాయిగా వెళ్ళిపోమని ఎవరు చెప్పట్లేదు. నీకు ఎంత సంపాదించగలిగితే అంత ఒక ఉద్యోగంలో జాయిన్ అవ్వాల్సిన బాధ్యత నీకు ఉంది. 2 పిల్లలు, ఆవిడకేనా 2 పిల్లలు, నీకు కాదా? మళ్ళీ వీళ్ళిద్దరు కూడా లవ్ మ్యారేజ్ అని చెప్పి విన్నాం. అవును. ఇప్పుడు లవ్ మ్యారేజ్ల్లో కూడా ఇలాంటి అభిప్రాయ భేదాలు, ఇన్ని తేడాలు ఎందుకు వస్తున్నాయి అంటే కాలం ప్రకారం అప్పుడు 5 ఏళ్ల క్రితం నా మనస్తత్వం అట్లా ఉంది, ఇప్పుడు ఇలా ఉంది. దీన్ని ఎవరు కాదనలేరు. నాకు ప్రేమ ఉంది భార్య మీద, అప్పుడు బాగున్నాము, 2 పిల్లలు పుట్టారు, మా సంసారం బాగుంది. ఎప్పుడు తేడా వచ్చింది? ఈ అమ్మాయి బయటకు వెళ్ళి సంపాదించింది. ఆ అమ్మాయి బయటకు వెళ్ళి ఎందుకు సంపాదిస్తుంది? నీ కేపబిలిటీ లేదు ఇక్కడ. కరెక్ట్. లేనప్పుడు సంసారానికి 2 చక్రాల్లో ఒక చక్రం ఆగిపోయినప్పుడు ఒక చక్రంతోనైనా బండి ఎలాగోలా గమ్యం చేర్చాలని బండి తోలేవాడు అనుకుంటాడు, అంతే కదా. అనుకున్న ఆ నేపథ్యంలో ఈఎంఐ కూడా వెళ్ళి సంపాదిస్తుంది. పాపం ఇల్లు గడుస్తుంది, ఏదో కొంతకాలం సంపాదించితే ఇల్లు బాగుంటుంది, పిల్లలు కాస్త చదువులకు వస్తారు, ఈ లోపల భర్త కూడా ఏదైనా ఉద్యోగం చూసుకుంటాడని హోప్ ఉంటుంది. మరి అవన్నిటిని ఇతను బొమ్మ చేశాడు కదా. ఆ 500 రూపాయలు పెట్టి నువ్వు విషం కలిపేసి పిల్లలకి పెడితే అసలు నీకు చెయ్యాలా వచ్చింది అంటే కొంతకాలం సాగితే కానీ తండ్రి ప్రేమ వృద్ధి చెందదేమో. అంటే మోసి కని పెంచితే పేగుబంధం వేరేమో. ఇప్పుడు కొత్తగా ఆలోచించాల్సి వస్తుంది. ఓకే. కన్న తల్లి కన్న తండ్రి వేరు కాదు అని చెప్పుకున్నాం ఈ రోజు వరకు. మరి వాళ్ళ నుంచి నిర్వచనాలు ఏమైనా మారిపోతాయేమో. మరి కన్న పేగైతే తండ్రి బంధం ఉండాలి కదమ్మా అక్కడ. మరి అతను ఎందుకు అలా చేశాడు అని అంటే ఆ మనోభావాలతో అతను ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. సూసైడ్ నోట్లో ఏం రాశాడు? నన్ను క్షమించు చంద్రిక, భార్య పేరు చంద్రిక, క్షమించు, నువ్వు సంపాదిస్తుంటే తింటూ కూర్చోవడం నాకు నచ్చలేదు, నాకు బాగలేదు, అందుకనే నేను బ్రతకలేను. అలాంటప్పుడు పిల్లల్ని చంపడం ఎందుకు? నువ్వు వచ్చేయి, నేను కూలినాలు చేసి నీకు సంపాదించి పెడతా అనాలి కదా. అలా అనకుండా నేను చచ్చిపోతున్నానంటే అంత అసమర్థుడని నిరూపించుకున్నావా నువ్వు చచ్చిపోవడం కాదు, పిల్లల్ని కూడా చంపేశావు కదా. పిల్లల్ని చంపేశావు. పిల్లలు 2 జీవులు, వాళ్ళు ఇంకొక 4 ఏళ్ళు అయితే చేతికి అందుతారు. ఆ పిల్లల జీవితాలని నువ్వు సర్వనాశనం చేశావు. నీ అసమర్థత నీ వరకు కాకుండా పిల్లల దగ్గర అక్కడ కూడా చూపించావు. ఒక తండ్రిగా ఫెయిల్ అయ్యావు, భర్తగా ఫెయిల్ అయ్యావు, కనీసం సంసారం నడపగలిగే సామర్థ్యాన్ని కూడా నువ్వు కలిగలేవు. మరి పిల్లల్ని చంపేశాను, నేను కూడా చచ్చిపోతున్నాను అని రాస్తే మరి నువ్వు ఎక్కడ చచ్చిపోయావయ్యా? పిల్లల్ని చంపేసి గొళ్ళెం పెట్టేసి నువ్వు వెళ్ళిపోయావు. వెళ్ళిపోతే నీకు చచ్చిపోవాలనిపించలేదా మళ్ళీ తర్వాత? అంటే ఇక్కడ చెప్పినవన్నీ అబద్ధాలేనా? అబద్ధాలేగా. అంటే వేషం గెడ్డాలు పెంచేసుకున్న 6 నెలలు ఉన్నాడు అంటే అంత ప్లాన్ వేసి ఉన్నాడా? ఇప్పుడు ఈ గెడ్డాలు తీసేసి వేరే దగ్గర ప్రత్యక్షం అయ్యాడు అంటే నువ్వు ప్రేమించింది అబద్ధమే, నువ్వు నీ మనోభావాలు అబద్ధమే, మరి సూసైడ్ చేసుకుంటా అని చెప్పడం అబద్ధమే. అంతే. అంటే నీకు నాకేమనిపిస్తుంది, ఈజ్ ఈక్వల్ టు నీకు భార్య మీద కోపమే కనిపిస్తుంది ఇక్కడ. కరెక్ట్. ఆ కోపంతో నువ్వేమవుతావో నాకు అనవసరం, ఈ పిల్లలతో నాకు సంబంధం లేదు అని చంపేసి నా జీవితం నేను చూసుకుంటాను, నా అంటే ఇప్పుడు ఎవరు నన్ను గెడ్డాలు తీసేసాను కాబట్టి నన్ను ఎవరు గుర్తుపట్టరు, ఈ పిల్లలు చనిపోయారు, వాళ్ళు చూసుకుంటారు, నేను నా సెకండ్ లైఫ్ స్టార్ట్ చేయొచ్చు, నన్ను ఎవరు గుర్తుపట్టరు. అంత మొద్దు అమాయకత్వంలో ఎలా ఉంటారు? నువ్వు గెడ్డం మీసం తీసేంత మాత్రాన ఎలా నువ్వు చలామణి అవుతావు? నువ్వు గుర్తుపట్టకుండా ఎవరో ఒకళ్ళు నువ్వు అరెస్ట్ చేయకుండా ఎలా ఉంటారు? ఏదో ఒక రోజున వాళ్ళు కాకపోతే రేపైనా నువ్వు అరెస్ట్ అవుతావు. ఇప్పుడు ఆ భార్య వచ్చింది, అందరూ అనేక కేసులు పెడతారు, నువ్వు పట్టుబడవా? ఏదో ఒక ఇది ఫోన్ ద్వారా ఎవరికో ఫోన్ చేశాడంట, మరి ఎలాగో ఆ ఫోన్ల ద్వారా బయటపడింది. ఇవాళ రేపు ఎక్కడో క్లూ పట్టుకుంటే మొత్తం లాగేస్తున్నారు. అంత కష్టం కూడా ఏం అవ్వట్లేదు, ఎందుకంటే పోలీసులకు కూడా ఈ నేరస్తుల నాడి బాగా తెలిసిపోతుంది. ఏ నేరం చేసిన వాడు ఎలా పట్టుబడతాడు, ఎలా దొరుకుతాడు, వాడి పోకడ ఎలా ఉంటుంది, వీడు ఇక్కడ ఈ పని చేశాడు కాబట్టి ఏ దిక్కెళ్ళొచ్చు, ఇవన్నీ వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు, అన్నీ గమనించగలుగుతారు. సో వాడిని పట్టుకున్నారు. ఇప్పుడు ఏమైనట్టు? ఇప్పుడు నీ మళ్ళీ భార్య నిన్ను రానిస్తుందా? సో పిల్లలు బతికుంటే నిన్ను రానిచ్చేదేమో. కరెక్టే. నువ్వు పిల్లల్ని చంపేసావు. ఆ భార్య ఎంత బాధపడుతుందంటే, నేను పిల్లలు లేకుండా గొడ్రాలుగా ఉండినా నేను సంతోషపడేదాన్ని, నాకు భగవంతుడు ఈ పిల్లల్ని ఎందుకు ఇచ్చాడు, నేను కడుపు శోకం భరించలేకపోతున్నాను, హృదయ విదారకంగా ఏడుస్తుంది. నా భర్త అలాంటోడు కాదు,
మళ్ళీ నా భర్త అలాంటోడు కాదు, చాలా మంచివాడు, ఉమ్. చాలా నన్ను ప్రేమిస్తాడు, మేము ఇద్దరం చాలా అన్యోన్యంగా ఉన్నాం, మా ఇద్దరికి ఎప్పుడు ఎటువంటి చిన్న తేడా కూడా లేదు అని అన్నప్పుడు మరి మోసం చేసినట్టేగా ఈ అబ్బాయి, ద్రోహం చేసినట్టేగా భార్యకి. చిన్న నీ మీద అంత నమ్మకం పెట్టి చిన్నపిల్లల్ని నీకు అప్పగించి తను వెళ్ళింది ఎందుకు? కుటుంబాన్ని బాగు చేయాలనే కదా, కొంచెం డబ్బు సంపాదిస్తే మేము బెటర్ లైఫ్ లీడ్ చేయొచ్చు అని కదా. అవును. మరి నువ్వు ఆ నమ్మక ద్రోహం చేసావు, నువ్వు ఒక భార్యకి అన్యాయం చేసావు, పిల్లలకి అన్యాయం అనాలా దాన్ని, ఇంకేమనాలి? ఉమ్. అన్ని విధాలా కూడా నువ్వు సర్వనాశనం చేసావు. నీకొక అస్తిత్వం లేదు, నీకు ఒక వ్యక్తిత్వం లేదు. ఇప్పుడు నువ్వు బ్రతికి బట్ట కడితే మాత్రం నువ్వు ఎక్కడ నువ్వు సెకండ్ లైఫ్ లీడ్ చేయగలవు? జైల్లోనే కూర్చుంటావు. అంతేగా. ఇది తెలుసుకోవాలి కదా. ఇప్పుడు మరి అబ్బాయికి చాలా అంటే చాలా కఠినమైన శిక్ష ఉంటుంది, ఉమ్. చాలా దారుణంగా వేయాలి కూడా. వెయ్యాలి కూడా ఖచ్చితంగా. నువ్వు అంత అసమర్థంగా జీవించాలని ఎందుకు అనుకుంటున్నావు? ఉమ్. అంత సోమర్తనం ఏంటి? ఉమ్. నువ్వు ఒక చోట జాబ్ చేసేటప్పుడు నువ్వు తల వంచే ఉండాలి, తల వంచే ఉండాలి. ఎంత పెద్ద ఆఫీసర్ అయినా సరే అతనికి ఇంకొక హెడ్ ఉంటాడు, అవును. అక్కడ మనం తల వంచే ఉండాలి, గుడ్ మార్నింగ్లు కొట్టాలి, నమస్తేలు కొట్టాలి. అది అది న్యాచురలే, తప్పదు. ఉమ్. ఉమ్. ఇప్పుడు పెద్దవాళ్ళని గౌరవించాలి కదా. కరెక్ట్. ఆ కుర్చీకి ఉన్న విలువ అది. ఉమ్. ఆ కుర్చీలో ఎవరు కూర్చున్నా మనం సలాం కొట్టాల్సిందే, గౌరవించాల్సిందే. మనం ఆయన అర్హత అది, మన అర్హత ఇక్కడ ఉండేది. ఉమ్. మనం పెట్టాలి, గౌరవించాలి, అప్పుడు మనకి జీవితం బాగుంటుంది. ఉమ్. ఆఫీస్లో ఉద్యోగరీత్యా కూడా బాగుంటుంది. అంతేగాని నేను అక్కడ ఏమడలేను, ఇక్కడ వాడిదన్నాడు వీడిదన్నాడు, నాకు అక్కడ నచ్చలేదు, నాకు ఇక్కడ నచ్చలేదు అంటే నువ్వు లైఫ్లో నువ్వు ఎక్కడ ఉద్యోగం చేయలేదు. అది నీ అసమర్థత. ఉమ్. నీ యొక్క అసమర్థతని పోగొట్టుకునే ప్రయత్నం చేయాలి. నీలో ఉన్న దుర్లక్షణాలు ఏమైనా ఉంటాయి పోగొట్టుకోవాలి. నీలో ఉన్న కాస్త కోస్త స్కిల్స్ ఉంటాయి ప్రతి మనిషికి, ఉమ్. వాటిని డెవలప్ చేసుకోగలిగితే ఎక్కడో చోట ఏదైనా ఉద్యోగం చేయగలుగుతారు. కరెక్ట్. అది సరి చేసుకోకుండా పిల్లల్ని చంపేయడం ఏంటి, పారిపోవడం ఏంటి, తను మాత్రం బ్రతికి ఉండడం ఏంటి? బ్రతికి ఏం చేస్తావు? జీవోత్సవంలాగా బ్రతకాలి, జైల్లో ఊచలు లెక్క పెట్టుకుంటూ జీవోత్సవంలాగా బ్రతకాలి, తప్పు చేసిన భావన ఉంటే. అవును. లేదనుకోండి ఇంక రాయిలాగా బతకాల్సిందే. అమ్మా, ఎలా అసలు ఒక్కొక్క కేసు చూస్తుంటే చాలా ఎంత భయపడాలి అసలు. అంతే. పిల్లలతో నమ్మకం లేదు, భర్తతో నమ్మకం లేదు, ఎక్కడా నమ్మకం లేదు. ఏం చేయాల్సి వస్తుంది అసలు? లెక్క పెడితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎంతమంది పిల్లలు చనిపోయారు. అవును. చాలా బాధ వేస్తుంది అసలు. ఒకప్పుడు అబార్షన్లు చేయించుకుంటే భ్రూణహత్య అని చెప్పి మన శాస్త్రాల్లో ఉంది. తర్వాత కూడా అందరూ అది నమ్మే మనుషులు కాబట్టి ఎవరు అలా ఆ పనులు చేసేవారు కాదు. ఇప్పుడు ఇంతంత పిల్లలైన వాళ్ళని చంపేస్తున్నారు. ఉమ్. వీళ్ళకి భగవంతుడే ఆయన కోర్టులో ఏ శిక్ష వెయ్యాలి. కరెక్ట్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.